హలో ఎవ్రీవన్, నా పేరు కార్తిక్ యనమండ్రా. సో నేను ఒక స్పోర్ట్స్ ఆంటర్ప్రెన్యూర్ని అండ్ ఇవాళ నిన్నటి మ్యాచ్ మాట్లాడదాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై హైదరాబాద్లో అయింది. ఇట్ వాజ్ ఆర్ ఐపీఎల్లో 41st మ్యాచ్. లైక్ హాఫ్ ద సీజన్ అయిపోయింది. సో నిన్నటి మ్యాచ్ మనం చూసుకుంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ చాలా చోట్ల ఐ థింక్ బ్యాటింగ్ అనేది ఇంత ముందర కూడా ఓపెన్ అప్ అయిపోయింది. చాలా చోట్ల ఫెయిల్ అవుతూ వచ్చాము 1-2 మ్యాచెస్ మినహాయించి. బట్ నిన్నటి మ్యాచ్ చూస్తే మళ్ళీ చాలా ఓపెన్ అప్ అయింది. ద వే హెడ్ కానివ్వండి, లేకపోతే అభిషేక్ శర్మ స్లో స్టార్ట్ చేయటము ఇనీషియల్ ఓవర్స్లో, అంటే వాళ్ళ అగ్రెషన్ ఏదైతే యూజువల్గా ఉంటుందో అది మిస్ అవుట్ అయ్యింది నిన్న. అండ్ ద వే ఇషాన్ కిషన్ గాట్ అవుట్, అది ఒక చిన్న కాంట్రవర్సీ అని చెప్పచ్చు. ఎందుకు అట్లా వాకౌట్ అయ్యాడో మనకి ఇంకా తెలీదు. బట్ నితీష్ కూడా పెద్దగా రాణించకపోవటం, అంటే తను ఆల్మోస్ట్ ఒక 6 balls ఆడి చాలా నెమ్మదిగా ఒక లూజ్ షాట్ అనేది ఆడటం మనం నిన్న చూసాము. సో ఓవరాల్ మన బ్యాటింగ్ ఓపెన్ అప్ అయిపోయింది నిన్న చాలా ఆబ్వియస్గా, విచ్ యాక్చువల్లీ యాడెడ్ అప్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎందుకంటే మనం ఎస్ఆర్హెచ్లో ఇంత ముందర కూడా చూసుకుంటే బౌలింగ్ లైనప్ అంత స్ట్రాంగ్గా ఎప్పుడు లేదు. ఎందుకంటే మనము చాలా వరకు షమ్మి మీద డిపెండ్ అయినాం అండ్ షమ్మి చాలా చోట్ల ఫెయిల్ అవుతూ వచ్చాడు. బట్ నిన్నటి మ్యాచ్ చూసుకుంటే ఉన్నట్కడ్ రావటము, బట్ స్టిల్ అంత లైక్ హీ బాల్డ్ వెరీ వెల్. ఒక 3 overs వేసి ఒక 25 runs అండ్ ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసుకోవటం. బట్ స్టిల్ ఐ థింక్ అది నా ఉద్దేశంలో ఇట్ ఈస్ నాట్ అన్ యాడెడ్ అప్ థింగ్ అండి. ఎందుకంటే అంత స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ లేకపోవటము అండ్ కమిన్స్ కిక్ స్టార్ట్ చేయటము, తర్వాత ఉన్నట్కట్ తీసుకుని వెళ్ళటం. సో ఐ డోంట్ ఫీల్ లైక్ బౌలింగ్ ఈజ్ అ గ్రేట్ వెపన్ ఎట్ దిస్ మూమెంట్. బట్ ఓవరాల్ మనం చూసుకుంటే ఐ థింక్ అభినవ్ మనోహర్ చాలా చక్కగా ఆడాడు అండ్ క్లాసన్ ఐ థింక్ వీళ్ళు మంచి స్టాండ్ ఇవ్వటము మధ్యలో ఒక రకంగా ఎస్ఆర్హెచ్ పరువు కాపాడిందని అనుకోవచ్చు. సో టేబుల్ పాయింట్ పరంగా కూడా చూస్తే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఇస్ నో మోర్ ఇన్ ఏ కంఫర్టబుల్ జోన్. ఆల్మోస్ట్ 9th ఇవాళ ఐ థింక్ నెక్స్ట్ 2-3 daysలో సిఎస్కేతో మ్యాచ్ అవుతుంది. సిఎస్కేతో సపోజ్ ఓడిపోతే వీఆర్ ఇన్ ద 10th పొజిషన్ అండ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ సైన్. ఆన్ పేపర్ ఏదైతే మనం ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ అనుకుంటూ ఉన్నామో ఐ థింక్ అది చాలా ఓపెన్ అప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నుంచి జస్ట్ ఒక రెస్పెక్ట్ కాపాడుకోవడానికి ఎస్ఆర్హెచ్ ఆడి గెలవడానికి ట్రై చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ అబౌట్ ఎస్ఆర్హెచ్. వేరస్ వెన్ ఇట్ కమ్స్ టు ముంబై ఐ థింక్ ముంబై చాలా చక్కగా వాళ్ళు ఫస్ట్ 3-4 matches 9th పొజిషన్లో ఉండి ఇప్పుడు 3rd పొజిషన్కి వెళ్ళటం అనేది చాలా పాజిటివ్ సైన్. ఎందుకంటే మంచి బౌలింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ ఫామ్లోకి రావటము, సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావటము ఐ థింక్ చాలా మంచి అడ్వాంటేజ్ అయితే చాలా చక్కగా క్రియేట్ అయింది ముంబై ఇండియన్స్కి. సో ఓవరాల్ చూసుకుంటే ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఐపీఎల్ లీగ్ హాఫ్ సీజన్ అయిపోయింది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఎస్ఆర్హెచ్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఇట్స్ మోర్ దే హ్యావ్ టు విన్ ఫర్ ద రెస్పెక్ట్ అంతే. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ప్రాబబ్లీ వాళ్ళ న్యాచురల్ గేమ్ ఆడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ ఈజ్ మై అనాలిసిస్. ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్యాటింగ్ పిచ్, బట్ మన వాళ్ళు కిక్ స్టార్ట్ చేయకపోవటమే పెద్ద ప్రాబ్లం అయింది. ఇనీషియల్ హెడ్ వికెట్ పడిపోవటము, ఇషాన్ కిషన్ కాంట్రవర్సీ అవుట్, తర్వాత అభిషేక్ శర్మ వీళ్ళందరూ అవుట్ అవ్వటం అనేది డెఫినెట్లీ ఇట్స్ అన్ ఒక రకంగా మొత్తము ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్. సో ఓవరాల్ దిస్ ఈజ్ మై అనాలిసిస్ అండ్ అబౌట్ ద ఎస్టర్డేస్ మ్యాచ్. లెట్స్ గో హెడ్ ఫర్ ద 42nd match today.